SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇప్పుడు బాలు గారితో ఈవెంట్స్ చేసిన దాంట్లో ఫస్ట్ మీరే 500+ ఈవెంట్స్ చేసినట్టున్నారు కదా. ఆ బాండ్ ఏంటి? అది అలా ఎన్నే చేయటం కాదు, ఆయనకి నేను వాయించాను. ఆయన మా బాస్, అలా అనుకోవాలి. మా బావ మా బాస్ వాడు, ఆప్త మిత్రుడు. మిత్రుడు అంతే. 1 గ్లాస్, ఓకే, ఇంకా ఎన్నో చెప్పాలి. అవన్నీ సెన్సార్, అవన్నీ వద్దు. అమ్మగారు ఉన్నారు, భయం లేదు లేదా? భయం లేదు, అమ్మగారు భయం లేదు, కానీ సెన్సార్ కట్ అవన్నీ. ఓకే, 1 గ్లాస్ అంటే 1 ప్లేట్. 1 ప్లేట్. ఓకే, సో మోర్ దాన్ దట్. ఇంకా అక్కడ ఆప్తమిత్రుడు కావచ్చు, మెంటార్ కావచ్చు, గురువు గారు, బావ గారు, అన్ని. ఇంకా నా ప్రాణం, నా ప్రాణం అంతే. ఆయనకి నేను ప్రాణం, నాకు ఆయన ప్రాణం. 500 ఈవెంట్లకు మీరు గిటారిస్ట్గా చేయడం అనేది ఎలా ఉండేది? యాక్చువల్లీ ఆ కోఆర్డినేషన్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కావాలని మీరు వెంట ఉండడం అనేది. నేను యాక్చువల్గా అది చెప్తే గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుందో ఏంటో నాకు తెలీదు. బాలు గారు ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ మా యుఎస్ వెళ్తాం. అలా 12 సార్లు నేను వెళ్ళాను. తర్వాత నాకు కుదరలే. అదే దీనివల్ల మీరు అడిగిన పాయింట్, మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు. నేను రౌడీ అల్లుడు దానికి అందులో పాట నేను ఒకటి చేశాను, అది వేరే విషయం. రాఘవేంద్ర గారు, అది చెప్తాను మీకు, వస్తాను. నాకు ఒక అరవింద్ గారు కౌరు పెట్టారు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయమని అడిగారు విజయబాబుని అడిగారు. అప్పుడు అడిగితే నేను చెప్పాను, లేదండి నేను హాయిగా బిజీగా వాయించుకుంటున్నానండి. ఇది పైగా చిరంజీవి గారి సినిమా అంటే మ్యూజిక్ చాలా ముఖ్యం, ఫైట్స్ ముఖ్యం, కాస్ట్యూమ్స్ ముఖ్యం. మ్యూజిక్ దానికి ముందు పిక్చర్ కొంచెం డిసప్పాయింట్ అయింది, అంత పెద్ద హిట్ అవ్వలేదు చిరంజీవి గారితో. ఆ టైం నెక్స్ట్ పిక్చర్ నన్ను వాసు గారు అంటే నో, మీరు అసలు చిరంజీవి గారితో మాట్లాడారు మీరు అంటే. చిరంజీవి గారు నన్ను అడిగేవారు, ఆయనకి గ్యాంగ్ లీడర్. అప్పుడు ఒకసారి వాసురావు గారు ఎప్పుడు మన ఇద్దరు ఎప్పుడు మీతో నేను ఎప్పుడు చేస్తున్నాను అనేవారు. ఆయన సంస్కారం చూడండి. వాసురావు గారు మీతో ఎప్పుడు నేను పనిచేస్తున్నాను అనేవారు. సార్ ఏంటి సార్ భలేవారు మీరు, నేను అడగాలి సార్, చిరంజీవి గారు మీతో నేను ఎప్పుడు చేస్తాను, నాకు ఎప్పుడు సార్ ప్రాప్తం మీ సినిమా, నేను అడగాలి సార్ భలేవారు అని ఇలా భుజంతో వెళ్ళిపోయేవారు ఆయన. సార్ జెమ్ ఆఫ్ మ్యాన్ చిరంజీవి గారు. ఆయనలో నటన లేదు, నిజమైన. అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారండి. ఇవాళ వీడియోస్ ఇప్పుడు వచ్చిందిగా హ్యాపీగా సోషల్ మీడియాస్లో చూస్తుంటే, ఏదో సినిమా బాగా ఆడితే వాళ్ళని పిలిచేయని సత్కారం చేయటం, ఇది కూడా సినిమా మనకి సంబంధించింది. ఇది 100 ఏళ్ల దీంట్లో ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్నో సంవత్సరమా? 100 ఏళ్ళు అయిందంటే ఇప్పుడు 90వ సంవత్సరం, 100వ సంవత్సరం. ఇది మన ఫంక్షన్, మన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ 100 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇది 99వ సంవత్సరం అయి ఉండొచ్చు, ఏదో ఇప్పటికి కూడా ఎలా ఉన్నారు చూడండి చిరంజీవి గారు. ఒక సినిమా వాళ్ళు మొన్న ఏదో కోర్ట్ అని ఒక సినిమా రిలీజ్ అవుతే, పైగా ఏదో పెద్ద హీరోలు ఏదో ఇలాంటి అయితే పర్వాలేదు. ఆయన పిల్లలు, ఆయన బంధువులు యాక్ట్ ఆయన మేనల్లుల్లో, ఆయన తమ్ముళ్ళలో, ఆయన కొడుకు యాక్ట్ చేస్తే చేయొచ్చు. ఎవరో కొత్త కుర్రోడు ఒకడు యాక్ట్ చేశాడు, కొత్త ఆయన డైరెక్ట్ చేశారు, ఏదో చేసి అంత సినిమాకి ఆయన పిలిచి వాళ్ళందరినీ సత్కరించి చేయటం ఎవరు చేయరమ్మా. అది మన తెలుగు వాళ్ళకే చెల్లింది, అందులో చిరంజీవి గారికే చెల్లింది. 100 ఏళ్లలో కూడా ఇంకా మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ అంత మంచిగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణకి నేను చిరంజీవి గారిని ఉపయోగించుకున్నాను, అంతే కదమ్మా. బాలు గారితో మీ జర్నీ అమెరికాకు వెళ్ళాలని వచ్చినప్పుడు ఈయన అరవింద్ గారు, వాసు గారు, నేను గ్యాంగ్ లీడర్కి నన్ను ఫిక్స్ చేస్తే, నేను లేదండి ప్లీజ్ ఇంకెవరినైనా పెట్టండి సార్ అది ఇదంటే, వాళ్ళు ఫోన్ చేసి చిరంజీవి గారికి చెప్తే అప్పుడు పని చేయమనండి, ఆయన ఏదో కారణం ఉండుంటుంది, లేకపోతే అలా చెప్పడు. చిరంజీవి సినిమా ఇస్తే చాలని కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆయనకి ఏదో కారణం ఉండి అతను అలా అంటున్నాడు అనగానే బాపినాయుడు గారు, అక్కడ బాబురావు ఒక ఆయన ఉండేవారు, వాళ్ళందరూ, లోక్ సింగ్ కెమెరామెన్, వాడు మా మా స్కూల్ మేట్ అనమాట. ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చామండి. ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే కేసరి హై స్కూల్ అని ఒక తెలుగు స్కూల్, తెలుగు మీడియం స్కూల్ ఇక్కడ ఉంది, ఇంకా ఉంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అరవింద్ గారు, కేఎస్ ప్రకాష్ కెమెరామెన్, అతిలోక సుందరి, జగదేక వీరుడు అతిలోక సుందరి, మన రాఘవేంద్రరావు గారు
బ్రదర్, తమ్ముడు. మళ్ళీ రిలీజ్ అయింది మొన్నే. రిలీజ్ అయింది. ఆ సినిమా డైరెక్టర్ మన రాఘవేంద్ర, కెమెరామెన్ సురేష్, కేఎస్ ప్రకాష్ గారు అబ్బాయి, వీడు ప్రకాష్, వాళ్ళందరూ మా కేసరి అరవింద్ గారు, కేసరి స్కూల్ అరవింద్ గారు ఫ్యామిలీ వాళ్ళందరూ అక్కడ మా కేసరి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఆ చదువు ఒకటి ఉంది అరవింద్ గారితో, ఇప్పటికి కూడా ఎక్కడ కనబడినా పాప మాట్లాడతారు. అయినా వాళ్ళు అడిగినప్పుడు నేను లేదండి అనగానే అప్పుడు నేను 2-3 పేర్లు చెప్పాను. వాళ్ళంతా వద్దు. నేను అప్పుడు చెప్పాను, సార్ బపీ లహరిని పెట్టుకోండి అంటే, అయ్యో అతను వద్దండి, అతను హిందీ టైపు ఒకేలాగా ఉంటాయి పాటలు ఏదో అన్నారు. అలా కాదు సార్, బాగా చేస్తాడు సార్. చిరంజీవి గారు అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా స్పెషల్గానే చేస్తాడు, నిద్రపోరు వాళ్ళు. అది చిరంజీవి గారు పాట అంటే వాళ్ళకి పేరు వస్తుంది. అలా అనగానే అప్పుడు ఒక పని చేయమనండి, ఈయన దగ్గరుండి చేయిస్తాడా, పాటలన్నిటికి వెళ్ళి వాసురావు దగ్గరుండి చేయిస్తాడంటే బొప్పిలర్ని పెట్టండి అన్నారు చిరంజీవి గారు. విజయ బాపినాయుడు గారు నాకు ఫోన్ చేసి బాపినాయుడు గారు అడిగారు, వాసురావు మీరు దగ్గరుండి చేయిస్తారంటే, ఆహా ఇరుక్కున్నాను రా బాబు అని, సరే సార్ నేను చేస్తానని నేను దగ్గరుండి అన్నీ చేశాను. అందులో కూడా 1-2 పాటలు నేను చేశాను. అది కొంచెం చేశాను. తర్వాత రికార్డింగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ముఖ్యం. ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం. నేను ఆ సినిమా చేయటం చేయగానే చిరంజీవి గారు ఎక్కడో ఉండి ఒక రోజు ప్రోగ్రాంలో నేను బయట నిల్చొని ఇంకెక్కడితో మాట్లాడుతుంటే ఆయన నడిచి వచ్చి, వాసురావు గారు నిలబెట్టేశారండి సినిమాని అని. సార్ ఏంటి సార్ అని, గ్యాంగ్ లీడర్ మీ రికార్డింగ్ అద్దరగొట్టారు వాసురావు గారు. అవును, ఎవరు చెప్తారండి. అలా చెప్పి రౌడీ అల్లుడికి చిరంజీవి గారు అరవింద్ గారితో చెప్పి వాసురావుని పెట్టు అంటే, నేను అర్థం చేసుకున్నాను. వాసురావు పెట్టి అంటే మళ్ళీ బప్పీ లహరి నెక్స్ట్ వాసురావు కాంబినేషన్ అనేది సెట్ చేయాలి. లేదా మీరు మ్యూజిక్ చేయండి అన్నారు. అప్పుడు మీరు ఇప్పుడు జర్నీ బాలు గారితో మీకు ఎందుకు జర్నీ అంత ఇదని అన్నారే, ఆ సినిమాకి నేనే మ్యూజిక్ చేయాల్సింది. నన్ను అరవింద్ గారు ఒక మాట అడిగారు, మీకు చిరంజీవి సినిమా కావాలా, బాలు గారి కచేరీ కావాలా? నేను అన్నాను, సార్ యూఎస్ఏ సార్ ఎప్పుడో వీసా వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. నేను మరి అప్పుడు 2 వీక్సా 3 వీక్సా? లేదు సార్ 6 వీక్స్. అప్పుడు వెళ్తే 6 వీక్స్, 1.5 months, 6 వీకెండ్స్ అనమాట. వీకెండ్సే ఉంటాయి అక్కడ. అంటే యూఆర్ లూజింగ్, ఇలాగే ఇలా వేలు చూస్తూ అన్నారు, యూఆర్ లూజింగ్ చిరంజీవి మూవీ, చిరంజీవి గారి పిక్చర్, హీరో గారి పిక్చర్ మిస్ అవుతున్నారు. నాకు బాలువే ముఖ్యం సార్. అలాగనే సార్, మీ చిరంజీవి గారి పిక్చర్ ముఖ్యమో బాలు కచేరీ ముఖ్యం? నాకు బాలు కచేరీ ముఖ్యం సార్. ఆయన అలవాటు అయిపోయింది, నేను కనపడకపోతే ఆయన ఒకలాగా అయిపోతాడు, నేను వెళ్తాను సార్. అప్పుడు విద్యాసాగర్ గారిని ఎవరైనా ఫిక్స్ చేశారు. తర్వాత అప్పుడు పాటలకి నేను అన్నిటికి వెళ్ళాను. పాటలు దగ్గర నుంచి చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి ఇది అడగలేదు మీరు. అప్పుడు బాలు అన్నాడు, రే నీకు బుద్ధి ఉందారా, నీకు ఒక పెద్ద సినిమా చిరంజీవి సినిమాను వదులుతావరా పిచ్చోడా, నాకు ఇవ్వలేదు కదరా చిరంజీవి మ్యూజిక్ ఛాన్స్, నీకు దొరికింది నువ్వు ఎలారా వదిలేస్తావు? అరవింద్ గారు చూడు ఎంత మంచివాడు చూడు, నువ్వు గుర్తు పెట్టుకొని నువ్వు గ్యాంగ్ లీడర్కి అంత బాగా పనిచేసావని నిన్ను పెడుతూ ఉంటే వాళ్ళ మంచితనాన్ని వదులుకున్నావే. లేదు నేను ఎవరినైనా చూసుకుంటాను, లేకపోతే బేస్ గిటార్ అక్కర్లే, గిటార్ లేకుండా నేను ఉంటాను. బావాలేదు, నేను వస్తున్నాను చెప్పేశాను, ఇప్పుడు వెళ్ళినా కూడా గెట్అవుట్ అంటారు నన్ను, వద్దురా నేను వెళ్తానని వెళ్ళిపోయాను. తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడేటప్పుడు ఈయన కంపోజింగ్ టైంలో నన్ను వెళ్ళమన్నారు, నేను వెళ్ళాను కంపోజింగ్. రాఘవేంద్ర గారు వచ్చారు, చిలుక క్షేమమ్మ తర తన్న తానన్న తా అని రాఘవేంద్ర వచ్చి రే బయట రాను అన్నాడు. నన్ను రాఘవేంద్ర గారు నన్ను రారా పోరా అంటారు ఆయన. అన్న ఏమన్నా అన్న ఏంటంటే, బుద్ధి ఉందరా నీకు, వీడిని పెట్టావు నాకు, నా స్టైల్ నీకు తెలుసు కదరా, మెలడీ కదరా, నేను మెలడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే, లేదు సార్ అంటే నా స్టైల్లో నువ్వు చెయ్యి అని ఇంకో పాట కంపోజింగ్ వాళ్ళ దగ్గర. అప్పుడు ఆడియో క్యాసెట్లు ఉండేవండి, సీడీలు కాదు ఏం కదా, ఇంకోటి వినిపించారు, కోరి కోరి నేను కోరి కోరి ఏదో ఇదేంటి బాలీవుడ్ స్టైల్
బుద్ధి లేదు నా కొడక ఏదో అని ఏదో అన్నాడు. లేదు మరి సరేగా అంటే నాకు మెలోడియస్గా కావాలని నేను అప్పటికప్పుడే అన్న ఇలా చేస్తాను బాగుంటుందా వినండి అని. కోరి కోరి తాన నాని నాని నానా తాని నాని 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 తాన నానా కోరి కోరి ఇదిరా పాట ఇలా నాకు కావాల్సింది ఇలాగే. సరేనా నేను రేపు పొద్దున్న వచ్చి చిల్లుక కే బొమ్మ అలా కాకుండా నేను ఇంకోటి వినిపిస్తాను, రేపు వచ్చి వినిపించాను. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి చిల్లుక కే మమా తననా తననా తనన 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 ఇదిరా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎంత ఎంకరేజ్ చేసి అన్నయ్య రాఘవేంద్ర గారు చిరంజీవి గారికి ఎంత ఇష్టమో. నేను అనుకున్నా ఇది రికార్డింగ్ తర్వాత ఈ పాట ఉంటుంది అనుకోలేదండి నేను. ఎందుకంటే స్లో చరణాలు చూడండి. తననా నానా తననా నానా తననా నానా ఇంత స్లో ఆయన బ్రేక్ డాన్స్లు ఇలా ఇలా ఆడగితే అక్కడ ప్రజలు ఏంట్రా డ్యాన్స్ వేయలేదు అనుకుంటే ఆ ఫోటోగ్రాఫరు ఆ కొరియోగ్రాఫరు వాళ్ళ ఆయన చిరంజీవి గారు మూమెంట్స్తో అన్నీ అలా కుదిరాయి. పాటని అలా తీసుకెళ్ళిపోయారండి చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు. ఇంకా రాఘవేంద్రరావు పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది ఆ పాటని. పాట బాగుంది నాకు కూడా నో డౌట్. ఇవాళకి ఆ పాట అంటే అందరూ ఒప్పుకుంటారు. శాస్త్రి గారు రాశారు. ఆయన మిత్రమా ఏం బాగా చేసావు మిత్రమా, రిపేరు నన్ను రిపేర్ మ్యూజిక్ డైరెక్టర్ అని పెట్టేవారండి. రిపేర్ మెకానిక్ అల్లుళ్ళలాగా మెకానిక్ మ్యూజిక్ డైరెక్టర్ నేను. అయితే ఇప్పుడు బప్పీ లహరి గారు చేసిన ట్యూన్ని మీరు మార్చి మళ్ళీ మీరు చేశారు కదా, మీకు పేరేసారా? నేను వద్దన్నాను. ఎందుకలా? నేను పెద్ద పట్టించుకోలేదులేండి అంతే. నాకు నా డ్రీమ్ నాకు కళ్ళు మూసుకుపోయినాయండి. 32 మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇక్కడ ఆర్డి బర్మన్ వచ్చినా నేనే వాయించాలి, లక్ష్మీకాంత్ ప్యారలాల్ వచ్చినా నేనే వాయించాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ నేను కొంచెం స్పెషలైజ్ చేసి రాఘవేంద్రరావు గారు ఎన్ని సినిమాలు చేసినా అలా రికార్డింగ్లకు వచ్చాడు. రే ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉంటున్నావు ఏంట్రా. దాసనారాయణరావు గారు అబ్బాయి ఏంటి ఇక్కడ కూడా నువ్వేనా అని అలా అడిగేవారు అనమాట. అందరి మీడియాలకి నేనే వాయించేవాడిని అనమాట. అలా అయితే దానికి మాత్రం పేరు వద్దని చెప్పారు మీరు. ఇంకా నేను అడగలేదు, వాళ్ళు వేసారో లేదో నాకు తెలియదు అన్నమాట. దీంట్లో గ్యాంగ్ లీడర్లో రాసినట్టున్నారు. నేను దాని గురించి పెద్ద ఆలోచించనే లేదు. ఈ మధ్య చెప్పుకున్నాను అనమాట. నన్ను శాస్త్రి గారు కూడా అడిగారు, మా సీతారామ శాస్త్రి గారు ఇంత మంచి పాట చేసి ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు సోషల్ మీడియాలన్నీ లేదు కదమ్మా. ఇప్పుడు ఇలా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇది బయటపడింది. మాయాబజార్ గారి రాజేశ్వర గారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరికీ తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే అది బయటపడింది అనమాట. పాడుతా తీయగల బాలు చెప్పడం, నేను ఇప్పుడు ఈ మధ్య ధైర్యంగా చెప్పుకోవటం. అప్పుడు కూడా మా నాన్నగారి గురించి నా చెప్పానే నాన్ కమిటబుల్ అని. నాన్నగారు బెడ్లో ఉన్నారండి. బాలు చెప్పి రే పెద్దవా మాయాబజార్కి మాస్టర్ గారు అంటారా నాన్నగారు అంటారా మ్యూజిక్ 5 పాటలు నాకు సంగీతం గారు చెప్పారు ఇప్పుడే అన్నారు. అది అవగానే నాన్నగారు బెడ్లో ఉన్నారు. నేను పరిగెత్తుకొని ఇంట్లో పడుకొచ్చి నాన్నగారు ఏంటి మాయాబజార్ మీరంటే కదా మ్యూజిక్ డైరెక్టర్ మాకు చెప్పలేదే. అమ్మ నీకు తెలుసు అంటే లేదురా నాకు చెప్పలేదురా, చెప్పండి నాన్నగారు అంటే ఆహా నేనా అంటున్నారు. అయ్యో అంత లైట్ తీసేసుకున్నారు దాన్ని. నీకోసమనే తానని నానా ఎలాంటి పాటలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో ఇదైతే ఇప్పుడు నేను నిజంగా నాకు ఎంత సిగ్గుగా ఉందో. చెలుగా క్షేమమా నేను చేశాను, కోరి కోరి నేను చేశాను నేను చెప్పుకున్నాను. మా నాన్నగారు అయితే చెప్పుకోరు. అక్కడ మాత్రం నేను రాజేశ్వర గారు కొడుకుని కాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన చెప్పుకోరు, నేను చెప్పుకున్నాను. మరి చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుందండి? ఇంకా ఎంతకాలం చెప్పకుండా ఉంటాం. అవును కదా. ఇప్పుడు మీరే అడిగారు కదా పేరు వేసారా అని. అంత టైం లేదు. చిరంజీవి గారి పాట అది అంతే, రాఘవేంద్రరావు గారి పాట. కాకపోతే దాని వెనకాల మీరున్నారు, మీ పుట్టింది. నేను రిపేర్ చేస్తాను. అయితే మీరు ఎంత రిపేర్ మ్యూజిక్ మాస్టర్ ఇలా అనుకున్నప్పటికి కూడా చాలా వరకు గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక పేరు కూడా ఉంది. ఎందుకలా? గోస్ట్ అంటే అది తప్పు అవుతుందమ్మా. నేను ఐ వాజ్ ప్లేయింగ్ బేస్ గిటార్ను. ఐ యూస్ టు సిట్ ఇన్ నా ఇన్స్ట్రుమెంట్ వచ్చి
ఇప్పుడు వచ్చి స్టూడియోలు ఎస్టీడీ బూత్ లాగా అయిపోయినాయి. ఎస్టీడీ బూత్ లాగా స్టూడియోస్ అని ఒక రూమ్ ఉంటుంది, అక్కడే ఫస్ట్ ఒక కీబోర్డ్ పెట్టి వాయింపించేసి అంతా చేస్తారు. తర్వాత అక్కడే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఫ్లూట్ రప్పించడం, సితార్ రప్పించడం, పాడేవాళ్ళు రావటం అంతా ఒక రూమ్లోనే. ఒక్కొక్కసారి మల్టీ ట్రాక్ సిస్టమ్ వచ్చింది కాబట్టి అది రెహమాన్ గారు ఇక్కడ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. మొదట్లో లేదు అది. ఆయన అబ్రాడ్ వెళ్ళినప్పుడు చూసి ఆయన చేశారు. అప్పుడు వచ్చి పెద్ద షూటింగ్ ఫ్లోర్స్ ఉంటాయి చూడండి, అంత పెద్దది ఉంటుంది అనమాట స్టూడియో. ఒక 30 మంది వైలన్స్, సితారు, వీణ, ఒక 50 మంది 60 మంది. ప్రేమాభిషేకం అవన్నీ చేసినప్పుడు 60 మంది ఆర్కెస్ట్రా, 60 మంది. ఇప్పుడు ఎలా కూర్చుంటున్నారు? ఇప్పుడు ఒకరికొకరు మొహాలు కూడా చూసుకోవట్లేదు. ఒక ప్లేయర్ అంతే, అన్ని మిక్సింగ్సే. వాడు వస్తాడు, వాడు వాయించి వెళ్ళిపోతాడు. ఇంకొతను వస్తాడు, చిత్ర గారు వస్తారు, చిత్ర పాడి వెళ్ళిపోతారు. బట్ నాకు లక్కీగా చిత్ర గారు, బాలు గారు ప్రతి పాట ఇద్దరు కలిసి పాడారు ఒకేసారి. ఎస్, లైవ్ రికార్డింగ్స్. అప్పుడు నేను చేసే 2000 ఇది వరకు నాకు అన్ని లైవ్ ఉండేది అనమాట. మెల్లమెల్లగా తర్వాత మారిపోయింది టెక్నాలజీ. రోజా తర్వాత, రోజా కూడా అతను లైవ్ చేశాడు రీ రికార్డింగ్స్ అంతా. అక్కడ తర్వాత నుంచి తగ్గిపోయింది. రెహమాన్ ఆయన మల్టీ సిస్టమ్ చేయడం జరిగింది అనమాట. సో ఒక్కొక్క టెక్నాలజీ అంతా మారుతూ వచ్చింది. ఆ తర్వాత తరాలు మారాయి. ఇవన్నీ కూడా నాన్నగారు మీరు చెప్పినట్టుగా ఒక ఫ్యూజన్, రష్యన్దో ఇంకోటో ఏదో తీసుకొని దాని ఎసెన్స్తో పాటలు రాసినట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి మ్యూజిక్, జాజ్, ర్యాప్ కావచ్చు, పాప్ కావచ్చు, ఫోక్, ఇలాంటి మిక్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ట్రెండ్ మారింది కదమ్మా. ఇప్పుడు ఒకప్పుడు డ్రెస్సులు మారిపోయినాయి, ఇప్పుడు అంతే కదా, డ్రెస్ స్టైల్ మారిపోయింది, యాడ్ స్టైల్స్ మారిపోతుంది. ఇంకా అలాగా ట్రెండ్ అనొచ్చు. ట్రెండ్ మారుతూ ఉంది. బట్ ట్రెండ్ మారినా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో పాటలో అప్పటికే ట్రెండ్ మారింది. ఉన్నా కూడా ఒక హీరోయిన్తో పాడేటప్పుడు ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, ఆ పాటను అయినా పవన్ కళ్యాణ్ గారే చెప్పి ఆ పాటను చేయించాను. మనీష్ శర్మ సంస్కారం చూడండి, వాడు మా తమ్ముళ్ళలాగా, వాడు మా ఇంటికి వచ్చి నన్ను అన్నయ్య నేను ఇలాగా నా దగ్గర లాస్ట్ సినిమా వరకు నా దగ్గర వాయించేవాడు మణి. వెరీ గుడ్ మ్యూజిషియన్. అతను మా దగ్గర పర్మిషన్ తీసుకొని నన్ను అడిగితే, రే నువ్వు నాకు చనువురా, నన్ను ఒక్కటే కాదు, మేము 5 మంది బ్రదర్స్, కనీసం మా పెద్ద నేను కోటిని ఇంకెవరినైనా వాళ్ళని అడుగును. వాళ్ళు అడిగితే దానికే ఉంది, చేసుకోరా బలేవాడివి అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాడు అడిగి చేశారు. అది ఏఎం రాజా గారు పాడారు. అది నా దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు మురళి అని ఒక అబ్బాయి. ఫుల్ నేమ్ ఏదో ఉంది, మురళి అంటాం మేము. అతనితో పాడించారు. ఖుషి మురళిని మార్చుకున్నాడు పేరు. అది హిట్ అవ్వగానే ఆ పాట ఖుషి మురళి అని పెట్టుకున్నాడు. ఆ అబ్బాయితో పాడించారు అనమాట, పెద్ద హిట్. అలాగా మీరు అడిగింది ట్రెండ్ది కరెక్ట్ అండి. కొన్నాళ్ళు ర్యాప్ వెళ్తా ఉన్నింది, వెళ్ళినా కూడా కొంచెం మెలడీ ఉంటుందండి. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. దేవిశ్రీ ప్రసాద్, వీడు తమనేం తక్కువైనవాడు కాదు. వాడిని ఎలా అంటే మాకు కావాల్సినవాడు కాబట్టి చనువు తీసుకొని చెప్తాను. దేవితో కూడా నేను చనువుగా మాట్లాడతాను. చనువే నాకు వాడంటే. తమ్మని ఎలాగంటే కిల్లాడి మ్యూజిక్ డైరెక్టర్, కిల్లాడి వాడు, హైలీ టాలెంటెడ్ వాడు కూడా. మణి గారి దగ్గర, నా దగ్గర మనీష్ శర్మ, వాళ్ళంతా కోటి దగ్గర, నా దగ్గర కీరవాణి గారి దగ్గర చాలా బాగా తయారయ్యాడు. తర్వాత మమ్మల్ని ఎవరిని ఇమిటేట్ చేయాలి, ఆయనకని ఆయన స్టైల్లో ఆయన వెళ్ళాడు. ఎలాంటి పాటలు చేశాడు మనీష్ శర్మ. అతని దగ్గర ఇతను చేరాడు. చాలా సంవత్సరాలు ఇతను అక్కడ బాగా తయారయ్యి ఇప్పుడు ఏ టైప్ పాట కావాలంటే ఆ టైప్ పాట చేస్తున్నాడు. తెలుగు వాళ్ళకి గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు తమిళ్లో కూడా వారస్ అని ఒక సినిమా, ఇతను విజయ్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు, పెద్ద హిట్. పుష్ప అతను దేవిశ్రీ ప్రసాద్ అంట. మనం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అండి, మాతో ఇంటర్వ్యూ మీరు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అప్పుడైతే పాటలు అలా ఉండేవి, ఇప్పుడు ఎంత వాద్యం ఏదైపోయింది, మాటలు వినబడట్లేదు. ప్రతి వాళ్ళు అదే అడుగుతారు.
మాటలు వినబట్టడం కాదు, రాయించుకోవటం అలా రాయించుకుంటున్నారు మా హీరోలు. అది కూడా హీరోలు అప్పుడు ఓకే చేయాలి.